నువ్వు నోరు తెరిచి మాట్లాడాలి కదా, నువ్వేం మాట్లాడకన్నా వాళ్ళు మీ అమ్మ మీ చెల్లుళ్ళు అందరూ కట్ట అందరూ బాగానే ఉన్నారు, అందరూ ప్రశాంతంగా కూర్చొని ఉన్నారు. నువ్వు వచ్చి ఇక్కడ ఏం మాట్లాడలేదు, నువ్వేదో మాట్లాడాలి కదా, ఏదో సొల్యూషన్ చెప్పాలి కదా, ఎవరి జీవితానికన్నా ఒక న్యాయం జరగాలి కదా. అందుకే కదా ఎక్కడ దాకా వచ్చింది. అసలు ఆ పిల్లలు బాధ పెడుతున్నారు, మన్ను బాధ పెడుతున్నారు, నువ్వు బాధ పెడుతున్నావు, పిల్లలు బాధపడుతున్నారు. చేసిన అందరూ బాగా నువ్వు సమాధానం చెప్పు అమ్మాయికి. రవి నువ్వు మాట్లాడదు, నేను కొడతాను రవి, చెప్తున్నా. నాకు బుర్ర మంటలు వచ్చేస్తుంది, నాకు సమాధానం చెప్పు. ఇంటికాడ ఏం చెప్పావు కదా నాకు, నువ్వు ఏదో చచ్చావో తగలట్టావో లేకపోతే ఇష్టపూర్వకంగా చేసుకుని చచ్చావో అదేదో చెప్పు. నువ్వేది సమాధానం ఎక్కడ కూర్చొని ఉంటావు. అది పెళ్ళైతే నీ ఇష్టపూర్వకంగా సత్య ప్రమాణంగా నువ్వే చేసుకున్నావు. ప్రతి ఒక్కదాని సమాధానం లేదు నీ దగ్గర. ఓ ఇష్టంతో చచ్చానో చావలేదనో లేదా చేసుకున్నానో చేసుకోలేదనో లేదా బలంతో పెట్టారనో లేకపోతే ఏదో చెప్పాలి కదా రవి. నువ్వేది మాట్లాడకుండా ఆ అమ్మాయి ఏదైనా సూటుగా అడుగుతుంటే ఇలా కూర్చొని చూస్తున్నావు. నువ్వు నోరు తెరిచి మాట్లాడాలి కదా, నువ్వేం మాట్లాడకన్నా వాళ్ళు మీ అమ్మ మీ